యాహ్! నిమిషప్రియ ఉరి శిక్ష గురించి ఆల్రెడీ మన ఛానెల్‌లో నేనే 4, 5 సార్లు చెప్పాను. అంటే ఇదేందంటే ఒక రకమైన సినిమాటిక్ క్లైమాక్స్‌లో ఉండే టెన్షన్ ఎలాగా ఉంటదో అలాగే ఉంది. 'అభిలాష' లాంటి సినిమాల్లో గూడా ఇట్లాగే ఉంటది. ఉరి శిక్ష పడుతుందా లేదా 'చిరంజీవి' సినిమాలో. హ్మ్. అలాగా ఇది కూడా ఏందంటే నిన్న రేపటికి 16వ తేదీకి ఉరి శిక్ష ఉరి గాదక్కడ యాక్చువల్‌గా మరణ శిక్ష అనాలి. ఎందుకంటే ఆ దేశంలో ఉరి గాకుండా గన్నులు పెట్టి కాల్చేస్తారన్నమాట మనుషుల్ని. ఆహా! ఓకే. సో, మరణ శిక్ష అన్నాం. సో, మరణ శిక్ష రేపటికైతే ఫిక్స్ అయింది. ఈ లోపల ఆపడానికి ఆమెకు సంబంధించిన సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అనే ఒక సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ తరపున చాలా మంది వ్యక్తులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా అడ్వకేట్ సుభాష్ చంద్రన్, అట్లాగే భాస్కరన్ శామ్యూల్ జెరోమ్ వీళ్ళిద్దరూ గట్టిగా పనిచేస్తున్నారు. హ్మ్. వాళ్ళ అమ్మ కూడా ప్రేమ కుమారి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచి కూడా యెమెన్‌లోనే ఉంది. మన గవర్నమెంట్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆవిడ ఎళ్ళగలిగింది. సో, నేను చాలా సార్లు చెప్పాను. యెమెన్‌లో ఏందంటే ఈ రాజధాని సనా ప్రాంతం ఒక కొద్ది భాగాన్ని హూతీలు అనే ఒక రెబెల్స్ అక్కడ పరిపాలిస్తున్నారు. వాళ్ళని ప్రపంచం అనేక దేశాలు గుర్తించట్లేదు. ఒక దేశంగా గుర్తించట్లేదు. అందువల్ల ఆహ్, డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్స్ వాళ్ళతో లేవన్నమాట. మనకు కూడా లేవు. సో, ఓకే. అందువల్ల ట్రావెల్ గూడా అక్కడికి పోవడాన్ని మనం ఇండియా బ్యాన్ చేసింది. కాకపోతే వీళ్ళిద్దరి స్టోరీ ఏంటి 2008లో నిమిషప్రియ వాళ్ళ భర్త టామీ థామస్ అక్కడికెళ్లారు. ఆ తర్వాత 2011లో వాళ్ళకి పాప పుట్టింది. ఆ హ్మ్. తర్వాత 2014లో అక్కడ రెబెలియన్ జరిగి హుతీలు ఆక్యుపై చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళకి అక్కడ ఇబ్బందయింది. దాంతో ఇతను పాపని తీసుకొని కేరళకి పాలక్కాడ్ వాళ్ళది. పాలక్కాడ్‌కొచ్చేసాడు. ఆమె అక్కడ ఆహ్, ఎక్కడో ఒక క్లినిక్‌లో పనిచేస్తుంది. తన సొంతంగా ఒక క్లినిక్ పెట్టాలనుకుంటే అక్కడ లోకల్ వాళ్ళ పేరుతోనే పెట్టాలి అక్కడ రూల్స్. అందుకని తలాల్ అబ్దో మహదీ అనే ఒక అతని ద్వారా అక్కడ క్లినిక్ పెట్టింది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలొచ్చాయి. అతను ఈ సంపాదనంతా అతనే ఎత్తుకుపోవడం మొదలుపెట్టాడు. ఈమె డాక్యుమెంట్స్, పాస్‌పోర్ట్ ఇవన్నీ కూడా అతనే తీసుకున్నాడు. హ్మ్. వీళ్ళిద్దరి మధ్య గొడవలో ఈమె ఒక వారం రోజులు జైల్లో కూడా ఉండాల్సొచ్చింది. సో, హ్మ్. ఆ జైల్లో ఎవరో వార్డెన్ సలహా ఇచ్చాడు. "నువ్వు అతనికి మత్తుమందు ఇచ్చేసి నీ డాక్యుమెంట్స్ తీసుకొని నువ్వు ఇండియాకెళ్ళిపో" అని చెప్పాడు. దాంతో ఈమె హన్నాన్ అనే ఒక కొలీగ్ నర్స్ ద్వారా అతనికి కెటామిన్ అనే ఒక మొత్తం ఇంజెక్షన్ ఇచ్చింది. ఓకే. కానీ అతను అది డోస్ ఎక్కువైపోయి అతను చనిపోయాడు. దాంతో వీళ్ళు భయపడి ఆహ్, మనకు దొరికితే మరణశిక్ష పడుతుందని చెప్పి అతన్ని ముక్కలుగా నరికి వాటర్ ట్యాంక్‌లో పడేశారు. దాని తర్వాత అది బయటకొచ్చి ఆహ్, ఆహ్, కేసయింది. వీళ్ళిద్దరూ పారిపోయారు. వేరే దగ్గర వీళ్ళిద్దరు దొరికారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఇతను ఆహ్, ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీ అక్కడ ఒక తెగలుంటాయన్నమాట అక్కడ. ట్రైబల్స్ వాళ్ళు ముస్లిము దీంట్లోనే. హ్మ్. ఆ ట్రైబల్‌లో ఒక తెగ ఇంకొక తెగకు మధ్య గొడవలుంటాయి. ఇతను చనిపోయిన దగ్గర ఉన్న తెగ బాధ్యత వహించాలన్నమాట. తమకి వేరే తెగ వాళ్ళు తమ తెగ ప్రాంతంలో చనిపోతే వీళ్ళది బాధ్యత. లేకపోతే వీళ్ళే చంపారన్నట్టుగా వచ్చేస్తుందన్నమాట. అందుకని వీళ్ళు దగ్గరుండి ఆమెను పట్టించారు. వీళ్ళు ఈ ఫ్యామిలీనే ఆమెను తీసుకొని సనాకి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. 2017లో జరిగితే 2020లో ఆమెకు మరణ శిక్ష కన్ఫర్మ్ అయింది. అక్కడ కూడా చిన్న కింది కోర్టు, పై కోర్టు ఉంటది. అలాగే సుప్రీం కోర్ట్ వరకు అయింది. సో, హ్మ్. ఫైనల్‌గా అక్కడ ఆమెకు మరణ శిక్ష పడి 2018 నుంచి కూడా ఆమె జైల్లోనే ఉంది ఇప్పటివరకి. సో, ఈ నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ మదర్ ప్రేమ కుమారి, తర్వాత కొంతమంది నేను ఇందాక చెప్పిన సేవ్ నిమిష అనే గ్రూపు కలిసి ఇక్కడ ఓకే. కోర్టుల ద్వారా ట్రై చేస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ద్వారా ట్రై చేశారు. ముందుగా ఈమెను అక్కడికి పంపించారు. దాని తర్వాత మన గవర్నమెంట్ తరపున కూడా అక్కడ రకరకాల పద్ధతుల్లో ట్రై చేస్తున్నారు. సో, హ్మ్. నిన్ననే సుప్రీం కోర్టులో కూడా దీని మీద చర్చ జరిగింది. సుప్రీం కోర్టు ఆహ్, ఈమెకు ఈమెను కాపాడమని గవర్నమెంట్‌ని అడిగింది. సెంట్రల్ గవర్నమెంట్‌ని. బట్ సెంట్రల్ గవర్నమెంట్ మేము అన్నీ ఆల్రెడీ ట్రై చేసేసాము. ఇంక మా దగ్గర ఏమీ లేదని చెప్పారు. ఓకే. ఆహ్, సో, ఒక రకంగా టెన్షన్‌లో ఉన్నది. బట్ అక్కడ జెరోమ్ ఇందాక చెప్పిన శామ్యూల్ జెరోమ్ అని ఆయన ఏం చెప్పాడంటే, హ్మ్. మన ఆహ్, ఫారిన్ మినిస్టర్ ఆహ్, భాస్కరన్ ఎస్‌వి సింగ్ ఒక లెటర్ పంపించగలిగాడు యెమెన్‌కి. అది కూడా జిబౌటి అనే ఒక ఆఫ్రికన్ కంట్రీ ఉంది. ఈస్ట్ ఆఫ్రికా కంట్రీ. ఆ కంట్రీ ద్వారా
యెమెన్ అధికారులకి ఒక నోట్ వెర్బల్ అంటారు దాన్ని, ఒక రిక్వెస్ట్ పంపించాడు ఈమెది ఆపమని. సో అది పంపించినాక ఈమెకి త్వరగా ఉరి తీయకుండా ఇప్పటి వరకు లేట్ చేశారు వాళ్ళు. సో ఎస్వి సింగ్ పంపించిన లెటర్ వికే సింగ్ పంపించిన లెటర్ అయితే పనిచేసింది. ఆ తర్వాత ఇంకా మా వల్ల కాదు అన్నట్టుగా వీళ్ళు చేతులు ఎత్తేసారు. సో ఒకే ఒక పాసిబిలిటీ ఏంటంటే అక్కడ దియా అనే సిస్టమ్ ఉంది. దియా అంటే బ్లడ్ మనీ. ఎవరినైతే మనం చంపుతామో వాళ్ళ ఫ్యామిలీకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు క్షమాభిక్ష పెట్టితే మనల్ని వదిలేస్తుంది గవర్నమెంట్. కానీ ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీని కాంటాక్ట్ చేయడం కష్టంగా ఉంది వీళ్ళకి. ఎందుకంటే అది ఆ ఫ్యామిలీకి సంబంధించిన అంశం కాదు, మొత్తం ఆ ట్రైబ్కి సంబంధించిన అంశం. ట్రైబ్ పెద్దలు కూడా ఒప్పుకుంటేనే ఆ ఫ్యామిలీ ఒప్పుకుంటది. ట్రైబ్ పెద్దల కంట్రోల్లో ఆ ఫ్యామిలీ ఉంటది అనమాట. సో అందుకని ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీనే కాంటాక్ట్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఏమైందంటే కేరళలో ఒక ముస్లిం మతాధికారి ఉన్నాడు. ఆయన పేరు గ్రాండ్ ముఫ్తీ